ఉదయం నుండి మనం ధ్యానించిన లేఖన భాగములలో మనం గమనిస్తే అనేక పర్యాయములు వీటిని మనం ధ్యానించాం. అయితే ముఖ్యమైన విషయం ఏదైతే మీరు వినబోతున్నారో బహుశా ఇంతకుముందు చాలాసార్లు విని ఉంటారు. కనుక ఎవరైతే ముందర వినేశారో వారు కొంచెం ఓర్పు సహనంతో వేచి ఉండండి. ఎవరైతే వినలేదు వారి సౌకర్యం ఈ సంగతులు మళ్ళా మనం ధ్యానిస్తున్నాం. కనుక మనము ఆరాధన ఆత్మతో సత్యము తెలుగు తర్జుమాలో గ్రీక్ భాష హెబ్రీ భాష నుండి తెలుగు భాషలో తర్జుమా చేసినప్పుడు అప్పటి జ్ఞానులు పండితులు ఎవరైతే ఉన్నారో చాలా పదాలు వాళ్ళు సరిగ్గా అనువాదం చేయలేకపోయారు. ఇంగ్లీష్ బైబిల్కి తెలుగు బైబిల్కి చాలా వ్యత్యాసం ఉంది. ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉంది అంటే దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మలోను సత్యముతోను అని. అది తెలుగులోకి వచ్చినప్పటికీ ఆత్మతోనూ సత్యంతోనూ ఇంకా పూర్తి అర్థాలు మారిపోయాయి. ఆరాధించేవారు దేవుడు ఎట్టి ఆరాధికుల్ని కోరుకున్నాడు అంటే ఎవరైతే ఆత్మలో ఉండి సత్యముతో ఆరాధిస్తారు. కనుక ఆత్మలో ఉండడం ఎలా? ఇప్పుడు మనం ఎక్కడున్నామో, ఆత్మలో ఉన్నామా, శరీరంలో ఉన్నామా, జీవంలో ఉన్నామా? ఇవన్నీ ప్రశ్నలను చాలా మందికి అర్థం కాలేదు. మన మందిరంలో చాలా సార్లు వీటి గురించి మనం ధ్యానించాం. కనుక క్రైస్తవ జీవితం రెండు విధాలుగా జీవించవచ్చు. ఉదయం నేను చెప్పినట్టు 99 మంది క్రైస్తవులు తమ క్రైస్తవ జీవితము జీవములో అనగా శరీరమంతా జీవించేవారిగా ఉన్నారు. లేఖనము చూస్తే తండ్రి ఎట్టి వారిని కోరుకుంటున్నాడు, ఎవరైతే ఆత్మలో యథార్థముగా ఆరాధించేవారు, ఆత్మలో ఉంటూ యథార్థముగా ఆరాధించేవారు. కనుక ఇప్పుడు ప్రశ్న ఏంటంటే నేను ఎక్కడున్నాను? ఆత్మలో ఉన్నానా లేకపోతే శరీరమందు జీవంలో ఉన్నానా? శరీరమందు జీవంలో ఉంటూ ఆత్మీయ జీవితాన్ని జీవిస్తూ నేను ఎంతో ఆత్మీయుడు అనుకునేవారు 99 మంది ఉన్నారండి. మళ్ళీ చెప్తున్నాను, 100 సార్లు చెప్తున్నాను. అందుకని మోసపోకుడి, దేవుడు విక్రింపబడ్డు. కనుక ఈరోజు పరిశుద్ధాత్ముడు మీ అందరి సౌకర్యం కొరకు అసలు నేను ఆత్మలో ఎలా ప్రవేశించాలి? ఒకవేళ తండ్రి కోరుకునే జాబితాలో నేను ఉండాలి అంటే నేను ఆత్మలో ఉంటూ యథార్థంగా ఆరాధించాలి. యథార్థంగా ఆరాధించే విషయం నాకు అర్థమైంది. నాలో వేషధారణ ఉండకూడదు, లేనిది ఉన్నట్టుగా ప్రదర్శించడం అది వేషధారణ. నేను ఆత్మీయుడిని కాను, నేను ఆత్మీయుడిని కానట్టే ఉంటాను, అది యథార్థం. కానీ కాకపోయినా సరే నేను ఆత్మీయుడిగా ప్రదర్శన చేసి 10 మందికి నేను ఆత్మీయుడిని నటిస్తే అది వేషధారణ, నాలో యథార్థత లేదు. ఇప్పుడు తండ్రి కొడుకుని జాబితాలో నా పేరు లేదు. కనుక మీరందరూ ఏ జాబితాలో ఉన్నారో అది మీ విజ్ఞతకు విడిచిపెట్టారు. మీరు డిసైడ్ చేసుకోవాలి మీరు ఏ జాబితాలో ఉన్నారు. సరేనా? కనుక మనము ఆత్మలో ఎలా జీవించాలి? అసలు ఆత్మలో జీవించడం అంటే ఏంటి? అసలు ఎలా ఆత్మలో ప్రవేశించగలము? తండ్రి కోరుకున్నట్టు ఆత్మలో సత్యముతో నేను ఎలా ఆరాధించే అనుభవంలోకి రాగలను? ఈరోజు నేను ఎక్కడున్నాను? ఈ మూల సంగతులు చాలా మందికి అర్థం కావాలి తొందరగా. ఇట్స్ నాట్ సో ఈజీ. నేను చెప్పాను కదా, మన పిల్లల్ని మొదటిసారి అంగన్వాడీకి పంపించినప్పుడు వాళ్ళకి బల్పం ఎలా పట్టుకోవాలో కూడా వచ్చేది కాదు. ఈయన ఎలా దిద్దాలో కూడా వాళ్ళకి వచ్చేది కాదు.
కానీ అదే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు అనర్గళంగా వాళ్ళ రాత అనర్గళంగా సునాయసం. ఇప్పుడు వాళ్ళు చేపట్టుకుని రాయించాల్సిన పరిస్థితి లేదు. వాళ్ళంతటా వాళ్ళే రాసేస్తున్నారు. అంతేకాదు వాళ్ళు తొలి దినాలు నేర్చుకునే తొలి దినాలలో వాళ్ళ రాతకి ఇప్పుడు వాళ్ళు రాస్తున్న రాతకి ఎంతో వ్యత్యాసం ఉంది. ఇప్పుడు అలవాటైపోయి ఇప్పుడు నేర్చేసుకున్నారు వాళ్ళు. అలాగే ఆత్మలో ప్రవేశించడం, ఆత్మలో జీవించడము మనం అది నేర్చుకుంటే వస్తుంది. ఒక రోజున జరిగిపోయేది కాదు. ఒక సేవకుడు మీ తల మీద చేయబెట్టి ప్రార్థన చేసినంత మాత్రాన నువ్వు ఆత్మలో జీవించడం మొదలుపెట్టదు. నో, ఇది వ్యక్తిగత నిర్ణయం. సర్వసాధారణ నీ అంతటా నీవు నిర్ణయించుకోవాలి. నాకు అది కావాలి అన్నంత వరకు అది రాదు. తల్లిదండ్రులు అయితే స్కూల్కి పంపించాలని ఆశపడ్డారు, బలవంతం కూడా చేశారు. కానీ మీలో చాలా మంది స్కూల్కి ఎగ్గొట్టేసి చదువుకోవడం మానేశారు. ఈ రోజు మీరు ఏం బాధపడుతున్నారు? అయ్యో మేము కూడా చదువుకుంటుంటే ఎంత బాగుండు. ఈరోజు బైబిల్ చదవలేని పరిస్థితి ఉన్న వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. వాళ్ళు అయ్యో మేము చదువుకోలేదు, అందుకే నేను దేవుని మాట మేము చదువుకోలేకపోతున్నాం, ఒకళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఎవరైతే అలా శ్రద్ధగా బడికి వెళ్ళి చదువుకున్నారో వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఈజీ, ఇట్స్ వెరీ ఈజీ. అలాగే ఆత్మలో జీవించడం అనేది కూడా నువ్వు కోరుకుంటేనే వస్తుంది. దానంతట అది రాదు. లేకపోతే సేవకుడు నీ తలంటి వేసినా నీకు రాదు. నువ్వు ఈ మందిరానికి వస్తున్నందుకైనా నువ్వు వచ్చేయాలంటే అది రాదు. నువ్వు శ్రేష్టమైన వర్తమానాలు వింటే రాదు. సేవకుడిని తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే రాదు. అలా రాదండి. నాకు ఇది కావాలి, ఈ పనికి మారిన బ్రతుకు నాకు వద్దు, ఈ వేషధారంతో కూడిన బ్రతుకు నాకు వద్దు, ఈ నటనా జీవితం నాకు వద్దు. నా తండ్రి కళ్ళ ఎదుట నేను యథార్థంగా సిగ్గులేని ముఖంతో నా తండ్రిని నేను కళ్ళలో కలిపెట్టి చూసే అనుభవంలో నాకు కావాలి. నాకు అది కావాలి. నేను నటించలేకపోతున్నా. అలాగే ఎప్పుడైతే మన పరిశుద్ధాత్మని ఎదుర్కొంటాం, అన్నింటిలో అడుగుతాము, ప్రాధేయపడుతాము, నాకు అది కావాలి. పరిశుద్ధాత్మ ఎలాగైతే మన పిల్లలు మనం ఒళ్ళో కూర్చోబెట్టి వాళ్ళ చేత రాయించి వాళ్ళకి నేర్పిస్తూ వచ్చాము, పరిశుద్ధాత్ముడు కూడా ఖర్చు అలాగే. ప్రభు ఏమన్నాడు? తల్లి అయినా మర్చిడు కానీ నేను ఎన్నడూ మరువను. మన దేవునిలో మాతృత్వం ఎంత ఉందో తండ్రి గుణం కూడా అంతే. తల్లి ఎలాగైతే తన బిడ్డను తన రొమ్మును ఆనించుకుని లాలన పాలన చేసి ఎలాగైతే వాళ్ళని పెంచి పెద్ద చేస్తుంది, అలాగే ప్రభు కూడా పరిశుద్ధాత్ముడు కూడా నీకు కావాలా అదొకటే. అది నీ మీద. అందులో దేవుడిని బలవంతం చేయడు, అందులో దేవుడిని బలవంతం చేయడు. ఆత్మ సంబంధమైన జీవితం దగ్గరికి వచ్చేటప్పటికి నీ వ్యక్తిగత నిర్ణయాన్ని దేవుడు నిన్ను గాఢంగా ప్రేమించాడు కాబట్టి నీ వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవిస్తాడు. నాకు వద్దు ప్రభా, నా జోలికి రాదు అంటే మానేస్తాడు. నాకు ఇది సరిపోద్ది, ఈ లోకం కొరకు ఇది నాకు ఈ బతుకు నాకు సరిపోద్ది. మందిరంలో నిన్ను మోసగించుకుంటా, లోకంలో లోకస్తుని మోసగించుకుంటా, ఈ నటనా జీవితం నాకు బాగుంది, నాకు ఇదే బాగుంది, నేను ఇలాగే ఉంటాను. నీకు నిండా వందనాలు తల్లి, నీకు నిండా వందనాలు ఆయన. నో ప్రాబ్లం, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. నీ కాళ్ళు ఇరుస్తా, నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేస్తా, ఇవి దేవుడిలో లేనే లేవు. నువ్వు స్వతహాగా ఎన్నుకున్న మార్గం కాబట్టి నిన్ను ప్రగాఢంగా ప్రేమించాడు, బదులు కోరకుండా ప్రేమించాడు కాబట్టి నిన్ను నీ జోలికి రాకుండా, నిన్ను ఇబ్బంది పెట్టకుండా నిన్ను విడిచిపెట్టాడు. అలా విడిచిపెట్టకపోతే ఈరోజు సంఘాలు ఎలా ఉండేవి? మనందరం కీలుబొమ్మల కింద మారిపోయేవాడు. ఇది మర్చిపోదు. కనుక ఫస్ట్ అసలు నేను ఆత్మలోకి ఎలా ప్రవేశించాలి? ఒకవేళ నేను ఆత్మలో ఉంటూ సత్యముతో ప్రభుని ఆరాధించాలి అంటే నేను అది ఎలా సాధ్యము? ఫస్ట్ నా నిర్మాణం, దేవుడు నన్ను ఎలా నిర్మించాడో ఫస్ట్ దాన్ని నేను అర్థం చేసుకోవాలి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు మనం గమనిస్తే అందులో ఒక మాట రాసింది. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం
దయచేసి క్షమించండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం. రాసుకునేవారు దయచేసి ఈ కనీసం రిఫరెన్స్ను రాసి పెట్టుకోండి. తలంపులు దేవుడే మీకు గుర్తు చేస్తాడు. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయ్యకు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఇవి నేను ఎలా నిర్మింపబడ్డా? మీ ఆత్మయు జీవమును శరీరం మన ప్రభువు అయిన యేసుక్రీస్తు రాత్రి యందు నిందారహితముగా కాక మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయును. ఇప్పుడు జాగ్రత్త. నా నిర్మాణం ఎలాగ దేవుడు నన్ను నిర్మించాడు? దేవుడు నన్ను ఎలా నిర్మించాడు? నీ కంటికి కనిపించినట్టు ఇలాగా కాదు. కంటికి కనిపించేది శరీరం మాత్రమే. ఈ శరీరంలో 2 భాగాలు ఉన్నాయి. మళ్ళీ కంటికి కనిపించేది శరీరం మాత్రమే. ఆ శరీరంలో మళ్ళీ 2 భాగాలు ఉన్నాయి. ఏమిటవి 2? జీవమును ఆత్మయు. ఆత్మ జీవం, ఇవి 2 ఉన్నాయి. బయటికి కనిపించేది శరీరం. ఈ శరీరంలో ఒక ఆత్మ ఉంది, జీవం ఉంది. సరేనా? ఇప్పుడు మనందరం ఎక్కడున్నాము అని ప్రశ్న వేసుకుంటే ఎక్కడున్నాము? జీవములో ఉన్నాము. జీవం అంటే ఏంటి? బయట కనిపించే ఈ శరీరంలో ఉన్న ఒక వ్యక్తి, ఈ శరీరంలో ఒక వ్యక్తి జీవిస్తున్నాడు. ఆ వ్యక్తికి సమాజం జాషువా అని పేరు పెట్టింది. ఈ శరీరం జాషువా కాదు. ఈ శరీరం కేవలం బాహ్యమైన కవచం మాత్రమే. ఈ శరీరం లోపల ఉన్న జీవమే నేను అనే వ్యక్తి. సరేనా? కనుక ఈ జీవానికి ఆత్మకు వ్యత్యాసం ఏంటి? శరీరం ఉంది, శరీరం లోపల జీవం ఉంది. జీవం అంటే ప్రాణం కాదు, జీవం అంటే గుండెకాయ కాదు, జీవం అంటే ఊపిరి కాదు. జీవం అంటే ఈ శరీరంలో ఉన్న వ్యక్తి. ఏ వ్యక్తినైతే మీరు జాషువా అని పిలుస్తున్నారో ఆ వ్యక్తి. ఆ వ్యక్తికి కొన్ని భావాలు ఉన్నాయి. ఏమండి? ఆ వ్యక్తికి ఒక స్వచిత్తం ఉంది. అర్థమవుతుందా? ఆ వ్యక్తికి భావాలు ఉన్నాయంటే ఆ వ్యక్తి అప్పుడప్పుడు దుఃఖపడుతూ ఉంటాడు, అప్పుడప్పుడు కోపగిస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటాడు. కనుక ఈ లోపల, ఈ శరీరం లోపల ఉన్న వ్యక్తికి భావాలు ఉన్నాయి. ఈ శరీరం లోపల ఉన్న ఆ వ్యక్తికి, ఇక్కడ బైబిల్లో రాయబడుతున్న మాట ఏ మాట? జీవం. ఆ జీవానికి ఒక స్వచిత్తం ఉంది. ఏమండి? 3వ భాగం ఇంకా అంతరంగం, ఇంకా లోపలికి వెళ్తే 3వ భాగంలో ఆత్మ. ఇప్పుడు ఆత్మలో ఏముంది? అక్కడ కూడా ఏదో ఒకటి ఉండాలి కదా. ఆత్మలో ఏముండొచ్చు? మనలో ఉన్న ఆత్మలో ఏముండొచ్చు? మనలో ఉండే ఆత్మలో ఏముండొచ్చు? ఆత్మలో ఏముంది? మనస్సాక్షి. మన ఆత్మలో మనస్సాక్షి ఉంది. మన ఆత్మలో దేవుని సన్నిధి ప్రవేశించే స్థానం ఉంది. కనుక దేవుడు శరీరంలో లేడు, దేవుడు శరీరంలో ఉండలేడు, దేవుడు జీవములో ఉండలేడు. దేవుడు ఒకవేళ ఉండగలిగితే కేవలం ఆత్మలో మాత్రమే ఉండగలడు. సరేనా? అందుకని నేను ఏమాత్రం కంగారు పడట్లేదు. ఈ వారం కాబట్టి వచ్చే వారం మళ్ళీ దాన్ని ఇంకా మిగతా సభ. అందుకనే చాలా మెల్లిగా విడమర్చి, ప్రతి మాట కోస గుచ్చినట్టు విడమర్చి చెప్తున్నారు. కనుక మీరు నిర్ణయించుకోవాలి, మీరు ఎక్కడున్నారో ఈ దారిలో మీ అంతటా మీరు నిర్ణయించుకుని తెలుసుకోవాలి. కనుక ఈరోజు నీకు కనిపించే నేను, నాకు కనిపించే నువ్వు, మనలో 3 భాగాలు ఉన్నాయి. కంటికి కనిపించే శరీరం, ఈ శరీరంలో ఉన్న జీవం, ఆ తర్వాత ఆత్మ. కనుక జీవానికి స్వచిత్తం ఉంది, జీవానికి భావాలు ఉన్నాయి,
జీవానికి తెలివితేటలు ఉన్నాయి, జీవానికి ఆలోచనలు ఉన్నాయి, జీవానికి తలంపులు ఉన్నాయి, జీవానికి స్వచిత్తం ఉంది. ఈ జీవం పేరే సమాజం నిన్ను పిలిచే పేరు. వీటన్నిటిని దాటిన తర్వాత ఒక ఆత్మ. ఆత్మలో ఏముంది? మనస్సాక్షి. ఇంకా ఆత్మలో ఏముంది? దేవుడు నివసించే స్థానము, దేవుని సన్నిధి నిలిచి ఉండే స్థానం. ఇది గుర్తుంచుకోండి, ఇది గుర్తుంచుకోండి. మనము ఆత్మలో ఉన్నాము అనే దానికి రుజువు చెప్తున్నాను. అందుకే వేరే 199 మంది శరీరంలో ఉన్నారు, జీవంలో ఉన్నారు అని ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రత్యక్ష గుడారం పాత నిబంధన కాలంలో, ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణం అందరికీ కనబడుతుంది. ఇప్పుడు ఆ గుడారం లోపల 2 ప్రత్యేకమైన గదులు ఉన్నాయి. మొదటి గది పరిశుద్ధ స్థలము, రెండో గది అతి పరిశుద్ధ స్థలం. దేవుడు ఎక్కడున్నాడు? అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు, పరిశుద్ధ స్థలంలో లేడు. సరేనా? సరేనా? అలాగే మన బాహ్య శరీరం ఆవరణము, లోపల ఉన్న జీవం ప్రత్యక్ష స్థలం, పరిశుద్ధ స్థలము, ఆత్మ అతి పరిశుద్ధ స్థలం. సరేనా? ఒకవేళ నేను దేవుని సన్నిధిలో నిరంతరం కొనసాగాలి అంటే, దేవునితో ఎడతగిన సహవాసంలో ఉండాలి అంటే నేను ఎక్కడికి ఉండాలి? ఆత్మలో ఉండాలి. శరీరంలో కానీ జీవంలో కానీ నేను ఉంటే నేను దేవునితో ఎడతగిన సహవాసము చేయలేదు. నేను ఆత్మలో ఉండాలి. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? జీవంలో, శరీరంలో. ఎలా చెప్పగలము అంటే, చెప్పారు కదా, శరీరానికి భావాలు ఉన్నాయి. శరీరానికి ఈ లోపల ఉన్న వ్యక్తికి భావాలు ఉన్నాయి. అందుకని దేవుని మందిరానికి వచ్చిన మనము అనేక పర్యాయములు చూడండి, వెక్కి పెట్టి వేడుస్తాం. ఇదొక భావం. సరేనా? కొంతమంది తప్పట్లు కొడతారు, ఇదొక భావం. ఇవన్నీ శరీరమందు, జీవమందు ఉన్నాయి, ఆత్మలో లేదు. ఆత్మకు భావాలు లేవు. ఆత్మలో కేవలం మనస్సాక్షి, దేవుడు నివసించే దేవుని సన్నిధి మాత్రమే ఉంది. ఆత్మకు భావాలు లేవు. సరేనా? ఆత్మలో శరీరానికి కానీ జీవమునకు ఉన్న ఏ లక్షణాలు ఆత్మకు ఉండవు. మనిషి ఆత్మ చేత నడిపించబడ్డము అనే దానికి గతంలో మనం చూసాము రుజువులు. మనిషి ఆత్మతో నడిపించబడాలంటే ఎలా నడిపించబడతాడు? యెహెజ్కేలు గ్రంథంలో ఒక సందర్భంలో నేను చెప్తాను. దేవాలయంలోకి వెళ్తే ఆ సింహాసనం కింద నుంచి నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. దేవుడు ప్రవక్త అయిన యెహెజ్కేలుకి ఆ దర్శనము చూపిస్తాడు. చూపించినప్పుడు ఆ నీళ్లు మెల్లిగా సింహాసనం కింద నుంచి పారుతున్న నీళ్లు యెహెజ్కేలు చీలమండలం దాటి మెల్లిమెల్లిగా నీటి మట్టం మోకాలు వరకు, ఆ తర్వాత నడుము వరకు, ఆ తర్వాత ఛాతీ వరకు, ఆ తర్వాత మెడ వరకు, ఆ తర్వాత తలకి మీదుగా నీటి మట్టం పెరిగిపోతుంది. ఆ సింహాసనం కింద నుంచి నీరు బయటకు వస్తూనే ఉంది, ఈ నీటి మట్టం పెరుగుతూనే ఉంది. ఎప్పుడైతే యెహెజ్కేలు పూర్తిగా మునిగిపోయాడో, యెహెజ్కేలు పాదాలు నేల నుంచి పైకి లేచిపోయి ఇప్పుడు నీటిలో తేలుతా ఉన్నాడు. ఇప్పుడు యెహెజ్కేలు శరీరం యెహెజ్కేలు స్వాధీనంలో లేదు. యెహెజ్కేలు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళే స్థితిలో లేడు. మరి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే, నీటి ప్రవాహము ఎటుపోతుందో యెహెజ్కేలు కూడా అటు వెళ్తున్నాడు. ఇందులో యెహెజ్కేలు జోక్యం మాత్రం లేదు. ఆత్మచేత నడిపించబడ్డం అనే అనుభవం కూడా ఇలాగే ఉంటుంది. నీ ప్రమేయం ఏమీ ఉండదు అందులో. నీ ప్రమేయము, నీ జోక్యము, నీ తెలివితేటలు, నీ నిర్ణయము, నీ భావాలు, వేటికి స్థానం ఉండదు. ఎలాగైతే నీటి ప్రవాహంలో ఒక వ్యక్తి కొట్టుకుపోతూ ఉంటాడో, ఆత్మ నడిపింపులో కూడా ఆ వ్యక్తి అలాగే కొట్టుకుపోతూ ఉంటాడు, అలాగే ముందుకు సాగిపోతూ ఉంటాడు.
అందులో వాడి తెలివితేటలు కానీ, వాడి ప్రమేయం కానీ, వాడి జోక్యం కానీ ఏమీ ఉండవు. కానీ మనం గుర్తిస్తాం. ఫస్ట్ మనిషి శరీరము, జీవము, ఆత్మ, 3 భాగాలు. ప్రత్యక్ష గుడారం, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. దేవుడు త్రిత్వమైన దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. అర్థమవుతుందా? మేము మెల్లిమెల్లిగా ఒకదానికి ఒకటి లింక్, ఒకదానికి ఒకటి ఎలా సంబంధం ఉందో చూడండి. ఏమండి? కనుక ఇప్పుడు శరీరానికి వ్యాధులు ఎందుకు వస్తాయి, శరీరానికి మరణం ఎందుకు సంభవిస్తుంది అనే దానికి సమాధానం. ఆది కాండంలో ఆదాము పాపము చేసినప్పుడు దేవుడు ఆదామును శపించలేదు, కానీ భూమిని శపించాడు. జాగ్రత్తగా వినండి. ఆది కాండంలో ఆదాము మొదటిసారి పాపం చేసినప్పుడు దేవుడు ఆదామును శపించక భూమిని శపించాడు. ఇప్పుడు ఆదాము దేంతో చేయబడ్డాడు? అదే భూమి మట్టితో చేయబడ్డాడు. కాబట్టి ఆ శాపము ఆదాము కూడా వచ్చింది. అందుకనే అక్కడ నుండి భూమి శపింపబడింది. కాబట్టి ఆ మట్టితో మనం కూడా తయారు చేయబడ్డాం. కాబట్టి మనకి వ్యాధులు వస్తాయి, మనకి మరణం సంభవిస్తుంది. అందుకనే ప్రభు ఏమన్నాడు? నువ్వు మట్టితో చేయబడ్డావు కాబట్టి తిరిగి మళ్ళీ ఆ మట్టికే చేరుకోవాలి. కాబట్టి అందరికీ మరణం సంభవిస్తుంది. సరేనా? అయితే కొత్త నిబంధన వచ్చిన తర్వాత ప్రభువు చేసిన కార్యం ఏంటి? మళ్ళీ చెప్తున్నాడు, ఈ విషయాలు ఇంతవరకు మీకు ఎవరు చెప్పి ఉండరు. చాలా మందికి తెలియదు అసలు ప్రభువు వచ్చి మన కొరకు ఏం చేశాడంటే మన పాపల కొరకు చనిపోయాడు, ఈ మాట తప్ప అసలు ప్రభు ఏం చేశాడు నా కొరకు, ప్రభువు ఈ భూమికి వచ్చేట వలన ఏం జరిగిందో ఇప్పటికీ చాలా మందికి తెలియదండి. 199 మంది. కనుక ప్రభు ఏం చేశాడు అని గమనిస్తే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. 13-14 వచనాలు కలిపి ఉన్నాయి. దయచేసి చదవండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకి లభించినట్లు అసలు ప్రభువు నా కొరకు ఏం చేశాడు అంటే ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి నన్ను విమోచించాడు. చాలా పదాలకి అర్థాలు కూడా తెలియవండి. విమోచించడం అంటే ఏంటి? విమోచించడం అనే మాటకు అర్థం ఏంటి? క్రీస్తు నన్ను విమోచించాడు అనే మాటకు అర్థం ఏంటి? విమోచించాడు అనే మాటకు అర్థం ఏంటి? మార్కెట్లో ఒక వస్తువు ఉంది, ఆ వస్తువుని నేను విమోచించాలి అంటే నేను ఒక క్రయం చెల్లించాలి కదా, డబ్బులు పెట్టి దాన్ని విడిపించుకోవాలి. అర్థమవుతుందా? విమోచించడం అంటే విడిపించడం. ఊరికే విడిపించబడలేము మనం, దానికి డబ్బులు చెల్లించాలి. 1 కేజీ వంకాయలు కావాలంటే కూరగాయల కొట్టుకెళ్ళి కేజీ వంకాయలకి ఎంత అవుతుందో 50 రూపాయలు అయితే 50, 60 అయితే 60 కూరగాయల కొట్టుడికి ఇస్తే అప్పుడు ఆ కేజీ వంకాయలు మన బ్యాగ్లో పోస్తాడు, లేకపోతే మనకి ఇస్తాడు, మన చేతికి అందిస్తాడు. అలాగే ప్రభువు ఏం చేశాడు అంటే ధర్మశాస్త్రం యొక్క శాపము కింద ఉన్నాం మనం అందరం. ఆదాము దగ్గర మొదలుకొని ఆ శాపం కొనసాగుతూనే ఉంది. ఆ ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను విమోచించాడు. విమోచించాడంటే ఏది విమోచించాడు? మన ఆత్మను విమోచించాడు. శరీరం ఇప్పటికీ శాపం కిందే ఉంది, అందుకనే మనకి ఇంకా రోగాలు వస్తాయి, మనకి మరణం సంభవిస్తుంది. కానీ మన ఆత్మను దేవుడు
తన క్రయం చెల్లించి విడిపించేశాడు. ఎందుకంటే ఏం రాస్తుంది? మ్రాను మీద వేలాడు వాడు శాపగ్రస్తుడు. హితోపదేశకాండము 21వ అధ్యాయం 23వ వచనం ప్రకారం మ్రాను మీద మనకు శాపం అయ్యాడు, మనకు విమోచన క్రయధనముగా చెల్లింపబడ్డాడు. చూడండి, కనుక ప్రతి పాపికి వచ్చే జీతం ఏంటి? నరకం, నిత్యనాశనం. ధర్మశాస్త్రం యొక్క నియమం అది. కనుక ఆ శాపం కింద నువ్వు నేను ఉండగా యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు శాపముగా మారి మనల్ని విమోచించాడు. ఆ క్రయధనం, ఆ నరక శిక్ష తన మీద వేసుకుంట వలన నిన్ను నన్ను తన స్వరక్తం ఇచ్చి కొనుక్కుని మనకి స్వాతంత్రం కలుగు చేశాడు. మనం విడిపించబడ్డాం. మన ఆత్మ మీద శాపం అనేది పోయింది, శరీరం మీద ఉంది. ఇంకా శరీరం మీద ఎప్పుడు పోద్ది? ఏ రోజు యేసుక్రీస్తు ప్రభు తిరిగి రెండో రాకడలో వస్తాడో ఆ దినము శరీరం కూడా విమోచింపబడుతుంది. శరీరం నుంచి కూడా ఆ శాపం పోతుంది. మహిమా శరీరాలు ధరించుకున్న వారమై మనం ప్రభుతో పాటు ప్రభు రాజ్యంలో ప్రవేశిస్తాం. కానీ ఎప్పుడైతే మన ఆత్మ మీద ధర్మశాస్త్రం యొక్క శాపము పూర్తిగా తొలగిపోయింది, దేవుడు సాతానికి క్రయధనం చెల్లించక్కల. నో, అందుకని సాతానికి నీ మీద నా మీద ఎటువంటి అధికారం లేదండి. చాలా మందికి సత్యం తెలియదు. అందరూ భయపడిపోతున్నాడు, సాతాను నాకు ఎలా ట్రీట్ చేసి వస్తాడని. సాతాను నీకు ఏమీ చేయలేడండి. ఎందుకంటే నా జీవం కలిగిన నా దేవుడు నన్ను ఆ శాపము నుండి పూర్తిగా నా ఆత్మను విమోచించేశాడు. నా మీద అపవాదికి ఎటువంటి అధికారం లేదు. వాడు నన్ను ఏమీ చేయలేదు. ఇది మనందరం ధైర్యం కలిగి ఉండాలి. కనుక మనం గమనిస్తే ఎలాగైతే ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉన్నాయో అలాగే మన శరీరంలో కూడా 3 భాగాలు. బాహ్యమైన శరీరం, అందులో ఉన్న జీవం, ఆ తర్వాత ఆత్మ. ఇప్పుడు జీవములోకి ఆత్మలో, జీవము నుండి ఆత్మలోకి ప్రవేశించాలి. ఎందుకంటే లేఖనం డిమాండ్ చేస్తుంది. తండ్రి అంటున్నాడు, నన్ను ఆరాధించువారు ఆత్మలో ఉంటూ సత్యమందు నన్ను ఆరాధించాలి. అంటే జీవము నుండి నేను సత్యంలోకి, ఆత్మలోకి ఎలా ప్రవేశించాలా? ఆ మాటకు అర్థం ఏంటి? ఏం చేస్తే నేను ఆత్మలోకి ప్రవేశించిన వాడిని అవుతాను అని గమనిస్తే మొట్టమొదటి మాట మనం గుర్తుంచుకోవాలి. పాత నిబంధన కాలపు ప్రజలకు వాళ్ళకి అవకాశమే లేకుండే. మనకున్న ధన్యత ఏంటి? ప్రభు మన పాపములను 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా పూర్తిగా కడిగేశాడు. We are cleansed by the blood of Christ. యేసుక్రీస్తు ప్రభు రక్తము మన పాపముల నుండి మనల్ని పవిత్రపరిచింది, పూర్తిగా క్లీన్ చేసేసింది. అండ్ శ్రేష్టమైన వాగ్దానం ఏంటి తెలుసా? మనం ఎలాగ ధైర్యంగా ఉండాలి? ఎందుకు ధైర్యంగా ఉండాలి? సాతాను మనల్ని ఏం చేస్తాడు? మనల్ని ఏమీ చేయలేక గతంలో మనం చేసిన పాపాలు మనకి మాటి మాటికి గుర్తు చేస్తూ ఉంటాడు. ఇదిగో నువ్వు ఈ పాపం చేశావు, ఇదిగో నువ్వు ఈ పాపము చేస్తావు. కనుక రక్షణ మీద నీకున్న నిరీక్షణను పూర్తిగా హరించేస్తాడు. మనం శరీరమందున్న జీవంలో నిలిచి ఉండిపోవడానికి ముఖ్యమైన కారణాలు నేను చెప్తున్నాను. ఆత్మలో ప్రవేశించే అద్భుతమైన మార్గము యేసుక్రీస్తు ప్రభు ప్రతిష్ఠించినప్పటికీ మన శరీరం ముందు ఉన్న జీవంలో నిలిచి ఉండిపోవడానికి కారణాలు నేను చెప్తున్నాను. సాతాను ఏం చేస్తాడంటే మాటి మాటికి మన గత పాపాలు మనకి గుర్తు చేస్తూ ఉంటాడు. వాగ్దానం ఏం చెప్తోంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనములో ప్రభు అన్నాడు, నీ పాపములనే నీకు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోండి. అంటే ప్రభు మన పాపాలు మర్చిపోయాడా? ప్రభు మన పాపాలు మర్చిపోయాడా? మర్చిపోలే. నువ్వు చేసిన ప్రతి పాపము ప్రభుకి గుర్తే. కానీ ప్రభు జ్ఞాపకం చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. అరే నువ్వు చేసిన పాపాలు నీకే గుర్తున్నప్పుడు ప్రభుకి గుర్తుండవా? ప్రభుకి 100% గుర్తున్నాయి. కానీ
కానీ ప్రభు స్వతహాగా తనంతట తాను నేను వాటిని జ్ఞాపకం చేసుకోనని నిర్ణయించు. ఇది మనం అర్థం చేసుకో ఏమండి. కానీ మనం ముందుకి సాగే ముందు ఒక వార్నింగ్, ఒక హెచ్చరిక మాత్రం గ్యారంటీగా, నీ పాపము నేను ఇంక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఒక్క సందర్భంలో మాత్రం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పుడది ఏ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటాడు? ఏం చేస్తే నీ పాపాలు, గత పాపాలు మళ్ళీ దేవుడు గుర్తు చేసుకుంటాడు? ఏం చేస్తే? మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు. నీ పాపము నేను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను అన్న దేవుడు మళ్ళా నీ పాపాలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు. క్షమింపని ఎడల మనుషులు మీ అపరాధములను క్షమించిన ప్రకారము నీ అపరాధములను నీ తండ్రి క్షమించును. కానీ ఒకవేళ మనుషులు నీకు వ్యతిరేకంగా హాని చేసిన వాడు, నీకు నష్టం చేసిన వాడు, నీ కుటుంబానికి నష్టం చేసిన వాడు, నీ పిల్లలకి నష్టం చేసిన వాడు, నీ మీద దాడి చేసిన వాడు, వాడిని కనుక నువ్వు క్షమించలేదు అనుకో, అప్పుడు నీ పాపం నీకు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను అన్న దేవుడు మళ్ళా నీ పాపం జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే మనం చేస్తున్న ప్రార్థన ఏంటి? మనం కూడా అదే ప్రార్థన చేస్తాం. తండ్రి, మనుషుల అపరాధం క్షమించినట్టు మీరు నా అపరాధములను క్షమించండి. నేను ఎలాగైతే నాకు విరోధంగా పాపము చేసిన వారి అపరాధములను నేను క్షమించానో అలాగే మీరు నా అపరాధములను కూడా క్షమించండి. నేను అందరినీ క్షమించేశాను, కానీ రామకృష్ణుడు ఉన్నాడు, ఆయన నాకు చేసిన నష్టం ఇంత అంత కాదు, కాబట్టి నా వల్ల కావట్లేదు, నేను మాత్రం ఆయన క్షమించాను అంటినా. ఇప్పుడు ప్రభుని నేను పరోక్షంగా ఏమంటున్నా? నేను అలాగైతే రామకృష్ణ క్షమించలేదు, అలాగే నువ్వు నా పాపములు కూడా క్షమించద్దు. ఈ సందర్భంలో ప్రభు మన పాపాలు మళ్ళా జ్ఞాపకం చేసుకునే ప్రమాదం అనుకుంటుంది. కనుక మనం మెలకుగా ఉండాలి. అందరినీ క్షమించిన అనుభవంలో ఉన్నామా లేదా? ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకుందాం. మీరు క్షమింపని వ్యక్తి పేరు మీకు ఎవరికైనా గుర్తొస్తుందా? మీ శత్రువు ఎవరినైతే మీరు ఇంతవరకు క్షమించలేదో వాళ్ళ పేరు, వాళ్ళ ముఖము మీకు గుర్తొస్తుందా? 100% మీకు గుర్తొస్తుంది. మీ కళ్ళ ముందర ఆ ముఖం తిరుగుతుంది. నేను జోత్స్యం చెప్పట్లా, కానీ అలా తిరగడానికి కారణం ఏంటి? నువ్వు క్షమించలేదు. అందుకని ఆ ముఖం వెంటనే నీ కళ్ళ ముందరకు వస్తుంది, ఆ పేరు వెంటనే నీ కళ్ళ మీదకి వస్తుంది. అదే పెద్ద రుజువు నువ్వు ఇంకా క్షమించలేదనే దానికి. కానీ నువ్వు అప్పుడు క్షమించేస్తుంటే ఆ ముఖం కానీ ఆ పేరు కానీ నీ కళ్ళ ముందరికి రానేరాదు. కనుక ఆలస్యం చేయకు. ఆ మాలిన్యం, ఆ రోత, వాటిని హృదయంలో ఎన్ని సంవత్సరాలు నువ్వు మోసుకుని తిరుగుతా. ఓ తండ్రి, నాకు తెలియదు. ఇన్ని రోజులు నేను మోసుకుంటూ తిరిగా. ఈ రోజు నేను యథార్థంగా నాకు చేతక. ఒకవేళ నీకు చేత కావట్లేదు, ఓ మాయ బిడ్డ అన్నా, అక్క, నేను ఏం చెప్పనాక వాడు నా కుటుంబానికి నాకు చేసిన నష్టం ఇంత అంతా కాదు, వాడు నాకు చేసిన దాడి, నా మీద చేసిన దాడి, నాకు విరోధంగా చేసిన నష్టము, నేను అసలు వాడు క్షమించడానే పాపం చేశాడు కనుక నా వల్ల కాబట్టి నేను వాడిని క్షమించలేను అంటివా? ఎక్కడికి రావాలి? మళ్ళీ పశుధాత్మ దగ్గరికి రావాలి. పశుధాత్మ కూడా నా వల్ల కావట్లేదు. ఆయన ఏమంటాడు? నేను నేర్పిస్తా. ఒక మాట చెప్తా. ప్రపంచంలో ఘోరమైన పాపం ఏమై ఉండొచ్చు? సృష్టిలో ఇంతవరకు జరిగిన ఘోరమైన పాపం ఏమై ఉండొచ్చు? యేసుక్రీస్తు ప్రభుని పట్టపగలు సిలువేయడం.
దానికంటే ఘోరమైన పాపం ఏది లేదు. జీవం కలిగిన దేవుడు సర్వ సృష్టి కొరకు, సర్వ మానవ జాతి కొరకు తన ప్రాణమును ఇష్టపూర్వకంగా బలిగా కలవరి శిలువలో తన ప్రాణమును అర్పించిన దేవుడు. దానికంటే ఘోరమైన పాపం ఏది లేదు. అలాంటి పాపంలో కూడా ప్రభు ఏమంటున్నాడు, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. వీళ్ళని ఎంత ఇంపార్టెంట్ ఆ చిన్న భాగం. ఎప్పుడు ఏ మందిరంలో ఏ సంఘంలో ఈ మాట చెప్పరండి. ఏం ప్రయోజనం? పెద్ద పెద్ద వర్తమానాలు, గంటల సేపు వర్తమానాలు, ఏం ప్రయోజనం? ఈ చిన్నది దీన్ని కప్పెట్టేసుకుని దీన్ని చూసి చూడనట్లుగా ఉండి నువ్వు ఆ చేదైన వేరు నీ మనసులో పెంచుకుంటా పోతూ చివరికి ఎక్కడికి తీసుకెళ్తుంది నిన్ను? అక్కడికి వెళ్ళిన తర్వాత తండ్రి నేను నా అపరాధుని నేను క్షమించిన ప్రకారం నేను నా అపరాధం క్షమించేది అంటే మన వాడిని నువ్వు క్షమించలేదు కదా అంటే క్షమించలేదు ప్రభు. అయితే నీవే ఒక ఉపమానం, అందుకని ఒక ఉపమానం కూడా చెప్పాడండి. ఒక ఉపమానం కూడా చెప్పాడు. ఒక పిట్ట కథలాగా పొడుపు కథ కూడా చెప్పాడు. ఎప్పుడు మర్చిపోతుందండి ఈ విషయాలు, చాలా ముఖ్యం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. త్వరగా తీయ పేజ్ నెంబర్ తీయండి. చెప్పండి ఎవరైనా. 18వ పేజీలో ఉంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 31వ వచనం. 31వ వచనం. ఇక్కడ చూస్తే ఒక యజమానుడికి నా బోటు ఒక వ్యక్తి బోళ్ళంత అప్పున్నాడు. అప్పుంటే యజమానుడి కాళ్ళ మీద పడి అన్నాడు, అయ్యా నీ అప్పు తీర్చడం నా వల్ల కాదు, నేను తీర్చలేను. ఇది కాక ఒక 10 జన్మలు ఎత్తినా కూడా నీ అప్పు నేను తీర్చలేనంటే యజమానుడికి జాలి కలిగి అన్నాడు, సరే నీ అప్పంతా నేను కొట్టేశాను పో, నీ అప్పంతా నేను మాఫీ చేశాను పో, ఇక అప్పులు చేయకు, ఇంకా నీ అప్పు నువ్వు ఇంకా నాకు ఒక్క పైసా కూడా తీర్చక్కల, నీ అప్పంతా నేను మాఫీ చేసేసాను పో అంటే ఈ రుణమాఫీ పొందిన వాడు బయటికి వెళ్ళంగానే అంజయ్ లాంటి వాడు కనిపించి ఎప్పుడో ఒక 100 రూపాయలు తీసుకున్నాడంట కూరగాయల కోసము. జేబులో డబ్బులు మర్చిపోయాను, ఒక 100 రూపాయలు ఉంటే ఇవి అంటే జేబులోంచి వీడే 100 తీసి ఇచ్చాడు. అలాంటి వాడిని కనపడగానే అన్నీ ఫిల్ కట్టేసుకుంటా అన్నాడు, ఆ రోజు నువ్వు నా దగ్గర 100 తీసుకున్నావు, ఇప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తావా చెల్లించవా? ఏ వ్యక్తి కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పు రుణమాఫీలో పొంది బయటకు వచ్చాడో ఆ వ్యక్తి ఒకడు 100 రూపాయలు తీసుకున్నాడని చెప్పి వాడి కాళ్ళను పట్టుకుని వాడిని గెలిపించాడు. నా డబ్బు ఎప్పుడు ఇస్తావు, నువ్వు తీసుకున్న 100 నాకు ఇస్తావా చేస్తావా అంటే అది చూసిన ఈ యజమానుడు పనివాళ్ళు వచ్చి గబగబ ఇప్పుడు చదవండి. కాగా వాడి తోటి జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి తన యజమానుడికి పిలిపించి, పెద్దదాసుడా క్షమించి తిని బాధపరచువానికి వీడిని ఎంత ప్రమాణం చూసారా? బాధపరచువాడంటే ఎవరు పరోక్షంగా ఏమంటున్నాడు కదా, దేవుడు వీడిని తీసుకెళ్లి సాతాను చేతికి అప్పగించండి, వాడు వేధిస్తాడు. ఇక్కడ కొన్ని వేల కోట్ల రూపాయలు రుణమాఫీ పొంది బయటికి వెళ్ళి నీకు 100 రూపాయలు అప్పున్న వాడి కాలం నువ్వు పట్టుకుంటావా? నేను నిన్ను ఖండించిన ప్రకారం నువ్వు కూడా వాడిని ఖండించాల్సింది కదా. వాడికి ఏ బాధలో ఉన్నాడో నువ్వు వాడు పెట్టి పట్టుకుని నీ 100 రూపాయలు ఇటు నువ్వు వాడిని నిందిస్తావా? కాబట్టి నువ్వు ఎంత చెల్లించాలో అది ఇప్పుడు వడ్డీతో సహా చెల్లించడమే కాకుండా నువ్వు చెల్లించేంత వరకు నువ్వు ఎవరికి అప్పగింపబడాలి? బాధించేవాడికి. నువ్వు నేను మన శత్రువుల్ని క్షమించకపోవటం వలన పరోక్షంగా ఏం జరుగుతుంది తెలుసా? సాతానికి మన మీద అధికారం వచ్చేస్తుంది. సాతానికి మన పిల్లల మీద అధికారం వస్తుంది, సాతానికి మన కుటుంబం మీద అధికారం వస్తుంది. ఏ అధికారము? నిన్ను వేపుకు తిండే అధికారం.
నిన్ను బాధ పెట్టే అధికారం వచ్చేస్తుంది. ఎందుమూలంగా నువ్వు హృదయాన్ని కఠినపరిచేసుకున్నావు. దేవుడు నిన్ను క్షమించిన ప్రకారం నువ్వు మిగతా వాళ్ళని క్షమించలేదు, అది మనసులో పెట్టుకున్నావు. అందుకని దేవుడు ఏమన్నాడు, ఈ పాపాలన్నీ నేను జ్ఞాపకం ఉంచుకున్నాను. అర్థమవుతుందా? ఇవన్నీ ఈ సంగతులన్నీ కూడా నిన్ను నన్ను ఆత్మలో ప్రవేశించకుండా ఆటంకపరుస్తున్నాయి, అడ్డుపడుతున్నాయి. ఎందుకు మన శరీరం మందు నిలిచి ఉండిపోయాము అంటే ఇలాంటి విషయాలు, వీటిని మనం పట్టించుకోకపోవడం వల్ల గడ్డు వీటికి దానికి ఏ సంబంధం ఉంది అనుకుంటాం వల్ల. అని నీ జీవితంలో ఇది చాలా ఇంపార్టెంట్. నీ జీవితంలో, నా జీవితంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన అకౌంట్ జీరోలో ఉండాలి. నేను క్షమించిన వ్యక్తి ఎవరు ఈ భూమి మీద లేరు అనే స్థితిలో ఉన్నాను. నువ్వు క్షమింపని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఏ ఒక ముఖము నీ కంటి ముందరికి రాకూడదు, ఏ ఒక పేరు నీ జ్ఞాపకంలోకి రాకూడదు. అప్పుడు నువ్వు అందరినీ క్షమించినట్టు. ప్రభు కూడా నీ పాపాలన్నీ క్షమించు. ఇది మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆత్మలో జీవించడం అంటే ఎలా? ఏం చేస్తే మనం ఆత్మలో జీవించగలము? లేఖన ప్రకారంగా ప్రభు ఏమంటాడు, దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మలో, యాక్చువల్లీ తో కాదు, ఒరిజినల్ ఎవ్రీ భాషలో ఎలా ఉంది కదా, ఆత్మలోను సత్యంతోను. ఆరాధించేవాడు ఎక్కడుండి ఆరాధించాలంట? ఆత్మలో ఉండి ఆరాధించాలి. అండ్ వానిలో యథార్థత ఉండాలి. వాడు లోపల ఎలా ఉన్నాడో బయట కూడా అలాగే ఉండాలి. లోపల ఒకలాగా బయట ఒకలాగా. అందుకనే క్రైస్తవ జీవితం, క్రైస్తవ సంఘాలు ఎలాగ మారిపోయాయి? డల్లా మారిపోయింది. చెదపట్టేసిన కల్ప ఎలా ఉంటుంది? పైన చూస్తే శుభ్రంగా నీట్గా బాగుంటుంది. దాని ఇలా కొట్టి చూస్తే ఎలా వినిపిస్తుంది మనకి? లోపల డొల్లతలు ఏం లేదు, లోపల సరికేమీ లేదు. డొల్ల మారిపోయిన క్రైస్తవ సమాజాలు. ఎందుకనగా దేవుని మందిరంలో చూస్తే అచ్చో బాబాయ్ ఏ పదాలతో ఆరాధనలు, పాటలు చూస్తే ఓ రెచ్చిపోయి పాటలు, తప్పట్లు, ఓ తలుపులు, ఇడి తలుపులు దద్దరిల్లుతాయి. అలాంటి పాటలు, అలాంటి మోత మోగిపోతూ ఉంటుంది. కానీ జీవితాలు ఇంటికి వెళ్ళాక భార్య మీద చేయడం, పిల్లల మీద లేకపోతే భార్య భర్తను ఖర్చు చేయడం. ఎంత వేషధారణ ఇది! కానీ దేవుడి లేఖనం మళ్ళీ ప్రభా ఆత్మతో సత్యం, ఆ దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించవాలని అన్నావు. నేను ఆత్మ ఈ కొద్ది స్థుతి ఆరాధన ఆత్మతో సత్యంతో నీ కాదు. ఎక్కడుంది? యథార్థంగా చెప్పండి. దేవుని మందిరంలో నీ ప్రవర్తన ఉన్నట్టు నీ ఇంట్లో కూడా ఉందా? అలాగే ఉన్నామా మనం? ఎందుకు లేము అంటే శరీరంలో ఉన్నాం కాబట్టి. వేషధారణ, దేవుని మందిరంలో ఉన్న ప్రవర్తన నీ ఇంట్లో లేదు అంటే అది నువ్వు ఆ మందిరంలో నువ్వు వేషధారణతో వచ్చావు, ఒక వేషాన్ని ధరించుకుని వచ్చావు. సింపుల్ యాజ్ దాట్, వెరీ వెరీ సింపుల్. మందిరంలో ఉన్నట్టు భాష నీ ఇంట్లో లేదు అంటే వేషధారణ. మళ్ళీ ఆరాధనలు నువ్వు నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నావు ప్రభా, కానీ నేను మాత్రం మందిరంలో ఒక వేషం, సమాజంలో ఒక వేషం, ఇంట్లో ఒక వేషం వేస్తున్నాను ప్రభా. నీకు నాకు సంబంధం ఏది? తండ్రి ఏమో ఎట్టి ఆరాధికులను యథార్థంగా ఆరాధించే వారిని తండ్రి కోరుకుంటున్నాడని తండ్రి అంటున్నాడు. అసలు మనం యథార్థంగా లేకపోతే తండ్రి కోరుకునే జాబితాలో మనం ఎక్కడున్నాము? ఎందుకు అలా ఉంది అంటే ఇప్పటికీ ఎక్కడున్నట్టు? శరీరమందు జీవములోను. ఎందుకు శరీరమందు జీవములోను ఉన్నాము అంటే తండ్రి ఏమనుకుంటాడో దాని విషయంలో నాకు పట్టింపు లేదు. కానీ నా పక్కన కూర్చున్నవాడు నా గురించి ఏమనుకుంటాడో, మందిరంలో ఉన్నవాడు నా గురించి ఏమనుకుంటారు,
నా వ్యక్తిగత పరువు ప్రతిష్టల విషయంలో నాకు ఎక్కువ పట్టింపు ఉంది, దేవుని విషయంలో నాకు అంత ఆలోచన లేదు. అందుకని ఇది వేషధారణ. లేకపోతే రామకృష్ణ అన్న చెప్పినట్టు పాస్టర్ గారి ఇంటికి వస్తే మళ్ళీ అడుగుతాడేమో, కానీ పాస్టర్ గారు వచ్చినప్పుడు ఒకలాగా, వెళ్ళిపోయిన తర్వాత ఒకలాగా. కనుక సత్యము, ఈ మాటలో ఏదైతే మనం సత్యము అనే పదం చదువుతున్నామో, సత్యము అనే దానికి అర్థం ఏంటి? వాస్తవం, రియాలిటీ. అందులో వేషధారణ లేకపోవడం, ఉన్నది ఉన్నట్టుగా ఉండడం. అర్థమవుతుందా? కనుక ఇది మనం గమనించండి. కొత్త నిబంధనలో ఆ కథ, తప్పిపోయిన కుమారుడు కథ అంటారు. అసలు ఆ కథను తప్పిపోయిన కుమారుడు కథ అనాలో, లేదా పెద్ద కుమారుడు కథ అనాలో వింటాం. కథ ప్రారంభం మొదటి సీన్లో తప్పిపోయిన చిన్న కుమారుడు ఎక్కడున్నాడు? ఇంటి బయట ఉన్నాడు. పెద్ద కుమారుడు ఎక్కడున్నాడు? ఇంటి లోపల ఉన్నాడు. కథ లాస్ట్ సీన్లోకి వచ్చినప్పటికీ తప్పిపోయిన కుమారుడు ఎక్కడున్నాడు? ఇంటి లోపల ఉన్నాడు. పెద్ద కుమారుడు ఎక్కడున్నాడు? ఇంటి బయట ఉన్నాడు. ఎంత వ్యత్యాసం కదా! ఎందుకు ఇంటి బయట ఉన్నాడు? తప్పిపోయిన కుమారుడు ఇంటి బయట ఎందుకున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. అసలు తప్పిపోయిన కుమారుడు ఇంటి బయట ఎందుకున్నాడు? తప్పిపోయిన వాడేమో తండ్రి భోజనం పనుల దగ్గర కూర్చుని చేతి పొంగరం, ప్రశస్తమైన వస్త్రం, శ్రేష్టమైన భోజనం హాయిగా తినేస్తున్నాడు. అంతవరకు ఇంట్లో ఉన్నవాడు ఇప్పుడు ఇంటి బయట ఉన్నాడు. ఎందుమూలంగా? తప్పిపోయిన కుమారుడు స్టోరీలో, కథలో ఏమర్థమైంది? తప్పిపోయిన కుమారుడు ఇంట్లో ఉంటే ఇప్పుడు పెద్ద కుమారుడు బయట ఎందుకున్నాడు? ఎందుకంటే తండ్రి తప్పిపోయిన కుమారుడు చేసిన తప్పులన్నింటినీ క్షమించేశాడు. అది పెద్ద కుమారుడికి నచ్చల. పెద్ద కుమారుడు అలిగాడు. పెద్ద కుమారుడు తన తమ్ముడిని క్షమించే మనస్తత్వం కలిగి లేడు. తండ్రి క్షమించినప్పుడు వీడికి ఏం చెప్పు? కానీ వీడి మనసు ఎలాంటిది? నేను ఇంతవరకు నమ్మకంగా ఉన్నాను, అలాంటిది వాడు మొత్తం అంతా పెళ్ళేసుకుని వస్తే వాడిని మళ్ళీ చేర్చుకుంటాడా వీడు? కాబట్టి నేను కనుక రేపు దేవుని రాజ్యము బయట ఇలాంటి వాళ్ళు చాలా మంది మనకి కనబడతారు. చివరి నిమిషం వరకు క్షమించకుండా మనసులో పెట్టుకుని అలిగేసి దేవునికి దూరంగా, మందిరానికి దూరంగా, సంఘానికి దూరంగా ఉంటాం. మేము బాగానే ఉన్నాం అనుకుంటాం. అక్కడికి వెళ్ళినప్పటికి ఎక్కడ ఉంటారు? బయట ఉంటారు. ఈ తప్పు చేసిన వాళ్ళందరూ ఎక్కడుంటారు? లోపల ఉంటారు. కానీ ఎంత ఇంపార్టెంట్ ఇది, ఎంత ముఖ్యమైన విషయం ఇది. ఈ రోజే తండ్రి పాదం మీద సాగిస్తాం, మొరపెడతాం. అక్కడ నేను ఎవరైనా క్షమించకుండా రేపు ఆ రోజు నేను కూడా బయట ఉండిపోతానేమో. వద్దు, నాకు సహాయం చేయి. ఎవరిని నేను ఈ రోజుకి క్షమించలేని స్థితిలో ఉన్నానో నువ్వు నాకు సహాయం చేయి. నీ మనసు నాకు దయచేయి. నా వల్ల కాబట్లే పరిశుద్ధాత్మ సహాయం చేస్తా. పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. కానీ సాధ్యమైనంత వరకు అకౌంట్ జీరో పెట్టు. అందుకనే గుర్తు చేసుకో, దానికంటే ఘోరమైన పాపం ఏదైనా ఉందా? మన కోసం ప్రాణం పెట్టిన వాటిని నిలువుగా సిలువేసేసామే, దానికంటే ఘోరమైన పాపం మానేది. నీకు వ్యతిరేకంగా చేసిన పాపం దానికంటే ఘోరమైందా? కాదు. ప్రభుని అనరాని మాటలు అన్నారు. ఆ మాటలు నిన్ను అన్నారా? నిన్ను అనలేదు ఎవరు? ఏదనదు అలా కాదన్నా, వాళ్ళు అన్న మాటలు నేను అసలు మర్చిపోలేను అంటే ప్రభు కంటే ఎక్కువగా సీరియస్గా తిట్టారా నేను? లేదు.
సత్యాన్ని గుర్తెరిగాడు కాబట్టి వెంటనే ఆలస్యం చేయలేదు. వెంటనే తండ్రి, అది కూడా శిలువలో వేలాడుతూ నానా బాధలు భరిస్తూ ఒళ్ళంతా చారచారలుగా దున్నబడి రక్తం కారుతో ఉన్నప్పుడు, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, వీళ్ళకి క్షమించు. ఎందుకంటే ప్రభు గుర్తించాడు ఆ మాట. ఒకవేళ నేను ఈ పని చేయకపోతే నేను కూడా ఎక్కడ ఉంటా? బయట ఉంటా. నేను కూడా బయట ఉంటా. కనుక అకౌంట్ ఎప్పుడు జీరోలో పెట్టుకున్నాడు. కనుక మనకి విరోధంగా ఎవరైనా ఏ తప్పైనా చేయని, మన పని ఏంటి? క్షమించు. అకౌంట్ జీరో పెట్టుకోవాలి. మన ఖాతా ఎప్పుడు సున్నా ఉండాలి. ఎవరికి వ్యతిరేకంగా ఏ పేజీ మనకు ఉండకూడదు. జీరో. ఫర్గివ్, క్షమించు. ప్రభావం వీళ్ళు ఏం చేశారో వీళ్ళకి తెలియదు అని క్షమించు. చాలా ముఖ్యం. సార్, ఇప్పుడు ఆత్మలోకి ఎలా ప్రవేశించాలి? ఆత్మలో ప్రవేశించడానికి రెండు మెట్లండి. ఇట్స్ వెరీ ఈజీ. నువ్వు ఆత్మలోకి ప్రవేశించాలి అనుకుంటే కేవలం రెండు మెట్లు. ఈ 2 మెట్లు కనుక నువ్వు ఎక్కావంటే నువ్వు ఆత్మలో. అక్కడ నీకు ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, నిట్టూర్పు ఉండదు, బాధ ఉండదు, కోపం ఉండదు, ద్వేషం ఏమీ ఉండవు. చెప్పాను కదా, నీ స్వాధీనంలో నువ్వు ఉండవు. పరిశుద్ధాత్ముడిలో నువ్వు మునిగి తేలుతావు. నువ్వు పరిశుద్ధాత్మ స్వాధీనంలో. ఆత్మలో ఉన్నవానికి కేవలం 2 మనస్సాక్షి, ఆరాధన. ఇవి 2 ఉంటాయి. అందుకనే ప్రమాణాలు దేవుడు ఆత్మ గారికి ఆరాధించే వారు ఆత్మలోను సత్యంతోనూ ఆరాధించాలి. కనుక ఆత్మలో ప్రవేశించడం ఎలా అని మనం గమనిస్తే, శరీరంలో ఏముంది? ఎముకలు, మాంసము, రక్తం. ఇది కేవలం బాహ్యమైన కవచం మాత్రమే. వీటిని నడిపించేది ఏది? ఈ శరీరంలో ఉన్న జీవం. ఏ జీవానికైతే భావాలు ఉన్నాయో, ఏ జీవానికైతే తెలివితేటలున్నాయో, జ్ఞానం ఉందో, చదువు ఉందో, ఏమండి, ఏ జీవానికైతే వివేచన ఉందో, ఈ జీవం ఉంది. దీని లోపల మూడో గదిలో ప్రవేశిస్తే అక్కడ ఏముంది? ఆత్మ. ఇప్పుడు ఆత్మలో ఏముంది? మనస్సాక్షి. మొట్టమొదటి మెట్టు మనస్సాక్షి. ఎంతవరకు మన మనస్సాక్షి నిర్మలంగా ఉంటుందో అంతవరకు మనం ఆత్మలో ప్రవేశించడానికి ద్వారము బాలుగా తెరిచింది. మనస్సాక్షి నిర్మలంగా ఉండాలి ఫస్ట్. అసలు మనస్సాక్షి అంటే ఏంటో ఇది కూడా చాలా మందికి తెలియదు. అసలు మనస్సాక్షి అంటే ఏంటి? ఇంతకీ నా మనస్సాక్షి నిర్మలంగా ఉందా లేదా ఎలా తెలుస్తుంది నాకు? మనస్సాక్షి నిర్మలంగా ఎవరికి ఉంటుంది అంటే, ఎవరైతే మనస్సాక్షి యొక్క స్వరానికి వెంటనే లోబడతారు. మళ్ళా చెప్తున్నా, ఎవరైతే మనస్సాక్షి యొక్క స్వరానికి వెంటనే లోబడతారు, తర్వాత కాదు, వెంటనే. ఇప్పుడు మనస్సాక్షి ఏం చేస్తుంది? మనస్సాక్షి చాలా చిన్న స్వరంతో ఇది తప్పు అని నీకు తెలియపరుస్తుంది. ఈ విషయం అందరికీ తెలుసండి. ఈ విషయం అందరికీ తెలుసు. నేను చేసింది తప్పు, నేను మాట్లాడింది తప్పు. సరేనా? ఇప్పుడు ఎప్పుడైతే మనస్సాక్షి ఇది తప్పు అందో, నేను వెంటనే ఆ పాపమును ఒప్పుకుని దాన్ని సరి చేసుకుంటే నా మనస్సాక్షి నిర్మలంగా ఉంది. అండ్ నేను ఆత్మలో ప్రవేశించడానికి నాకు ద్వారము సమృద్ధి ప్రవేశం ఉంటుంది. అది లేనంత వరకు దీన్ని నేను వాయిదా వేశాను కానీ అన్నాను అనుకో, నువ్వు చేసింది తప్పు, అవును తప్పే కానీ అన్నాను అనుకో, అయిపోయి ఫినిష్, తలుపు మూసుకుపోయి. ఆత్మలో ప్రవేశించే ద్వారం నీకు మూసుకుపోయింది. అంటే ఆత్మలో ప్రవేశించాలి అనుకుంటే అవసరమైంది ఏది? ఇంప్లిసిట్ ఒబీడియన్స్, విధేయత, షరత్తు లేని విధేయత. అవును కానీ కాదు, అవును
ఉదయం అన్నట్టు నాలో ఏదైనా పాపం ఉండేదేమో. ఏమో ఏంటి? దేవుని భాషలో ఏమోను, కాబోసు ఇలాంటివి లేవండి. నేను పాపిని, నాలో ఏదైనా పాపం ఉంటే నేను పాపిని ఉంది. మనస్సాక్షికి వెంటనే లోబడ్డాం. ఎప్పుడైతే మనస్సాక్షి ఇది తప్పు అందో, ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ వెంటనే నన్ను క్షమించు, నేను మాట్లాడిందాం, నేను చేసింది తప్పు, నా ప్రవర్తన తప్పు, నేను ఇలా కోపం, నన్ను క్షమించు. వెంటనే మళ్ళీ చెప్తున్నా, ఇది ఆచారంగా మారకూడదు. ఇది మళ్ళీ ఆచారం అయిపోకూడదు. ప్రతిదానికి నువ్వు క్షమాపణ మీనింగ్లెస్. దానికి అర్థం మనసాక్షి చెప్పినా చెప్పకపోయినా ఎందుకైనా మంచిది, నా అకౌంట్ జీరోలో ఉండాలి అందుకని నేను చెప్పుకుంటా పోతా. నువ్వు మనస్సాక్షికి స్పందించట్లా, నువ్వు శరీరానికి స్పందిస్తున్నావు. ఎందుకంటే ఈ శరీరానికి తెలివితేటలు ఏడ్చాయి కదా, లోపల ఉన్న జీవానికి తెలివితేటలు ఏడ్చాయి కదా. తెలివితేటలు ఏం చెప్తున్నాయి? ఎందుకైనా మంచిది, ఒక క్షమాపణ పడే, ఉన్నా లేకపోయినా నువ్వు సేఫ్గా ఉంటావు. అందులో స్వార్థం ఉంది. మనసాక్షి ఏం కోరుకుంటాడు? నేను చెప్పినప్పుడు నువ్వు స్పందించు. అది తెలివితేటలు. అందుకు ఎప్పుడు కూడా మనస్సాక్షి యొక్క స్వరం వినే చెవులు సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే మనస్సాక్షి ఒకసారి నీకు చెప్పి నీ మనసు వెంటనే అనిపిస్తుందండి, ఇది మానవ జన్మ ఎత్తిన ఎవడైనా సరే వాడికి వెంటనే అనిపిస్తుంది ఇది రాంగ్, నేను చేసింది. కానీ అక్కడ ఒప్పుకుంటేనే సమాజంలో నా పరుపాలు వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు. కానీ ఇప్పుడు ఒప్పుకో, తర్వాత చూసుకుందాం నీకు సంగతి. తర్వాత అన్నావా పోయినట్టే, మళ్ళీ తిరిగి రాదు. ఆత్మలో ప్రవేశించే ద్వారాలు మూసిపోయాయి. ఇప్పుడు నువ్వు ఆత్మలో ప్రవేశించలేదు. ఎన్ని సంవత్సరాలైనా సరే, ఎన్ని వర్తమానైనా సరే, ఎన్ని ప్రత్యేకుడికలైనా సరే, ఎంతమంది దైవజనుల్ని తప్పే చేపెట్టినా సరే, నువ్వు ఎన్ని సంవత్సరాలైనా ఎక్కడ వేసిన మొగ్గడి నువ్వు అక్కడే ఉంటావు. ఆత్మీయంగా ఎదగకపోవడానికి ముఖ్యమైన కారణం మనస్సాక్షి యొక్క స్వరానికి స్పందించదు. అది కూడా వెంటనే స్పందించదు. ఇది నేను ఆత్మలో ప్రవేశించకుండా ఆటంకపరుస్తుంది. ఆత్మలో నివసించని వాడు ఆత్మీయంగా ఎదగలేడు. శరీరమందు జీవమందు ఉంటూ నేను ఆత్మీయంగా ఎదుగుతానంటే అది జరగని పని. అంటే ఆత్మలో ప్రవేశించాలంటే ఫస్ట్ నాకు నిర్మలమైన మనస్సాక్షి ఉండాలి. నిర్మలమైన మనస్సాక్షి ఉండాలంటే నేను ఉన్న జీవము కంటే నేను నిర్మలమైన మనస్సాక్షి స్వరం వినడానికి ఇంకా వెగిరిపడాలి, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. జీవం ఏమంటుంది? కరెక్టే, దేవుడు నమ్ముకున్నవాడు మనం గమ్ముని తొందరపడకూడదు. కానీ వాళ్ళు చేసింది ఏమైనా కరెక్ట్ కాదు, వాళ్ళు చేసింది ఏం కరెక్ట్ కాదు కదా, వాళ్ళు కూడా దేవుడు నమ్ముకున్నవాడే కదా. అది సమర్థించుకోవడం. నువ్వు చేసిందే తప్పు అని మనసాక్షి నిన్ను ఒప్పిస్తా ఉంటే ఒక పక్క నువ్వు ఒప్పుకుంటున్నావు, కానీ నీ పాపమును సమర్థించుకున్నావు. తన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు, దాన్ని సమర్థించుకున్నవాడు మనం ఒకవేళ ఈ పాపము వెంటనే ఒప్పుకోవడం, వెంటనే ఒప్పుకో. నువ్వు ఎగ్జాంపుల్స్, ఒక భక్తుడు దేవుని మందిరానికి అర్పణ తీసుకొచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు అన్నాడు, నీ సహోదరునికి వ్యతిరేకమైన భావం నీలో ఉంటే ఫస్ట్ నువ్వు వెళ్ళి సమాధానపడి రా, అప్పుడు నీ అర్పణను అప్పుడు అర్పించు. అంటే వాడి అర్పణ అక్కడే విడిచిపెట్టి వెళ్ళి వెంటనే వెళ్ళి ఫస్ట్ సమాధానపడి వచ్చి అప్పుడు కొన్ని నువ్వు వెంటనే చేయాల్సిన పని ఉంటుంది. కొన్ని ఒప్పుకుని నువ్వు కావాల్సిన టైం తీసుకోవచ్చు. జక్కయ్య ఏమన్నాడు?
ప్రభా నా గృహంలో ప్రవేశించక ముందు ఇది అక్రమ సంపాదనతో కట్టిన గృహము, అయితే ఎదుగో నా పాపముని ఎదుర్కొన్న ఒప్పుకుంటా, నేను అక్రమంగా సంపాదించాను కాబట్టి నా సంపాదన అంతటినీ నేను వేదనలో పంచిపెట్టేస్తాను. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను వాటికి 4 చెల్లిస్తా. ఇదంతా జక్కయ్య మర్నాడు చేయలే. జక్కయ్య కొన్ని సంవత్సరాలు పట్టింది, కానీ చేశాడు. నీకు ఒకవేళ ఆ ఉద్దేశం ఉంటే వెంటనే ప్రభు ఏమంటాడు? జక్కయ్య ఆ మాట అనగానే ప్రభు ఏమన్నాడు? నేడు ఇంటికి నువ్వు ఇంకా చేయలేదు, కానీ నీ యథార్థత హృదయాన్ని ప్రభు కనిపెట్టాడు అని వీడికి ముందున ఆశ ఉంది. వీడికి ప్రభు అది చూశాడు. నువ్వు వెంటనే చేయకపోవచ్చు, కానీ నీకు ఆ ఆకలి ఉందా? నువ్వు దాన్ని గుర్తిస్తున్నావు ఎంత ప్రమాదమో, రేపు నేను బయట ఉండిపోతానేమో. వద్దు ప్రభు, నాకు నువ్వు ముఖ్యం. కానీ ఇదిగో నేను యథార్థంగా ఒప్పుకుంటున్నా, ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నాను వాళ్ళకి 4 చెల్లిస్తా. నాకున్నదంతా నేను పేదలకు పంచిపెట్టేస్తా. ఎందుకంటే మొత్తం అంతా అక్రమంగా సంపాదించింది. జక్కయ్య కొంత టైం తీసుకున్నాడు, కానీ చేశాడు. కానీ జక్కయ్యకు వచ్చిందేంటి? నేడే, ఈరోజే. జక్కయ్య ఇంకా చెల్లించలేదు, ఇంకా చేయలేదు, ఏమీ లేదు, కేవలం నోటితో ఒప్పుకున్నాడు. ప్రభు ఏమన్నాడు? ఈ రోజే ఇంటికి రక్షణ వచ్చేసింది. రక్షింపబడ్డా ద్వారాలు, పరలోకపు ద్వారాలు తెరవబడ్డాయి. చలో, నువ్వు దేవుని బిడ్డవే, నీకు సమృద్ధి ప్రవేశం ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ముఖ్యం. అది నిర్మలమైన మనస్సాక్షి. అపోసడైన పౌరు అపోసల కార్యంలో అందుకని ఏం చేస్తున్నాడు? ఈ తాత్పర్యం కలిగిన వారు, ఎవరికైతే ఈ ఉద్దేశం ఉందో, ఇన్ని రోజులు ఒకరు నిర్లక్ష్యంగా ఉన్నారేమో, కానీ ఈ రోజు ఒకరు పరిశుద్ధాత్మను మీతో మాట్లాడినట్టు ఆత్మలో ప్రవేశించాలి. ప్రభావ నేను కూడా ఆత్మలో సత్యంతో ఆరాధించే అనుభవంలోకి నాకు రావాలి. నాకు ఈ పనిమాన క్రైస్తవ జీవితం, ఈ వేషధారంతో కూడిన క్రైస్తవ, నేను అలసిపోయాను. ఆదివారం ఆ 2 గంటల దేవుని మందిరంలో ఒక వేషం ధరించుకుని అందరి ముందర ఒక ప్రవర్తన మార్చుకుని నాలో లేని దాన్ని ఉన్నట్టుగా చూపించుకుని నేను అలసిపోయాను. స్వతహాగా యథార్థమైన క్రైస్తవ జీవితం నాలో ఉన్నట్టుగా నువ్వు నాకు సహాయం చేయంటే పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. కనుక పౌలు ఏం చేశాడు? తీర్మానించుకున్నాడు. అపోస్తల కార్యములు 24వ అధ్యాయం, అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 127వ పేజీ, 127వ పేజీ. అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 15-16 వచనాలు గమనించండి. గ్రంథం ఎందును కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాను? నేను ఒప్పుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నా? ఈ విధమున అందుకనే మన మందిరంలో ఇది దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనది గాను ఉండినట్టు, నేను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషంగా ఉన్నట్టు అభ్యాసం, ప్రాక్టీస్. ఏంటో ప్రాక్టీస్? ఎప్పుడెప్పుడు నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుందో, ఎప్పుడెప్పుడు నా మనస్సాక్షి నాతో చెప్తుందో నేను వెంటనే సరి చేసేసుకుంటా, వెంటనే క్షమాపణ అడిగేస్తున్నా. సమయం సందర్భం కోసం వెయిట్ చేయట. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, నేను చూడట్లేదు. వెంటనే నా మనస్సాక్షి నన్ను గద్దించిందా? నన్ను క్షమించాను, నేను చేసేది తప్పను, నేను మాట్లాడేది తప్పను. నా మనస్సాక్షి నిర్దోషమైన ఉన్నట్టు నేను ఎల్లప్పుడూ 24 గంటలు, 7 రోజులు, నెలకి 31 రోజులు, సంవత్సరానికి 365 రోజులు, నేను చచ్చేంత వరకు నేను ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని నిర్మలంగా ఉంచుకున్నాను. చాలా ముఖ్యమండి, ఇది చాలా ముఖ్యమండి. ఆత్మను నివసించడానికి ఇది మొట్టమొదటి మెట్టు. ఇది సులభమైంది కాదండి, మళ్ళీ చెప్తున్నాం, ప్లీజ్ మోసపోకండి.
ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఇది ఒక్క రోజులో జరిగేది కాదు. మన పిల్లలకి ఏబిసిడీలు రాయడం ఎన్ని సంవత్సరాలు పట్టింది వాడికి రావడం? ఎన్ని సంవత్సరాలు వాడు చదివితే వాడికి ఏబిసిడీలు వచ్చాయి, ఐఈలు వచ్చాయి, పుట్టుకతో వచ్చాయా? రాలే. వాళ్ళు ఏడ్చారు, గీ పెట్టారు, నేను స్కూల్కి వెళ్ళనన్నారు. అయినా కూడా మనం పట్టు వదలక వాళ్ళ చేత చదివించాం కాబట్టి ఇప్పుడు అనర్గళంగా అరే అది నేను రాయడం ఇప్పుడు ఏమన్నా నీకు కష్టం అంటే ఏం కష్టం లేదు, నీ కళ్ళు మూసుకు రాస్తా. నేను చేసుకున్నాను, అలవాటు అయిపోయింది ఇప్పుడు. అలాగే ఆత్మలో జీవించడం నీకు ఒకసారి అలవాటు అయిపోతే ఈ జీవితానికి ఆ జీవితానికి ఆకాశ పాతాళం అంత వ్యత్యాసం ఉంటుంది. ఆత్మలో నీకు భావాలు లేవు, ఆత్మలో ఏడుపులు ఉండవు, ఆత్మలో సంతోషం, వీటికి అసలు స్థానమే లేదు. ఆత్మలో నిరంతరం ఆరాధన, ఆత్మలో నిరంతరం నిర్మలమైన మనస్సాక్షి, ఆత్మలో మనస్సాక్షి యొక్క పరిపాలన జరుగుతుంది. ఈ మనస్సాక్షి నిన్ను దేవుని దగ్గరికి నడిపిస్తూ ఉంటుంది. దేవునికి నీకు మధ్యలో ఉన్న ప్రతి ఆటంకమును తొలగిస్తూ ఉంటుంది మనస్సాక్షి చేసే పని. ఈ విధంగా నువ్వు ఆత్మలో ఉండొచ్చు. అప్పుడు నీ ఆరాధన ఒక సంఘాన్ని కదిలిస్తుంది. నువ్వు నోరు విప్పకపోయినా తండ్రి అట్టి ఆరాధికులు కోరుకుంటున్నారు. ఇది మొదటి మెట్టు. ఇది మొదటి మెట్టు. రెండవది, అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి మనకి ఆటంకకరంగా ఉండేది ఏది అని మనం గమనిస్తే, ప్రత్యక్ష గుడారానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏముందండి? ఒక అడ్డు తెర. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక అడ్డు తెర ఉంది. ఈ అడ్డు తెర ఈ పరిశుద్ధ స్థలంలో ఉన్న వారిని అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి ఆటంకంగా ఉంది. ఒక మాట చెప్తాను, శాశ్వతంగా మనసులో పెట్టుకోండి. పాత నిబంధనలో దృష్టాంతరంగా రాయబడిన వాటన్ని మర్మాలు హెబ్రీ పత్రికలో ప్రతి మర్మం విప్పబడింది. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారానికి, ఆవరణానికి, పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న అడ్డుతెర అంటే ఏంటో ఎవరికి తెలిసేది కాదు. ఎందుకు? అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు ప్రవేశించలేదో ఎవరికి తెలిసేది కాదు, అర్థమయ్యేది కాదు. కొత్త నిబంధన వచ్చిన తర్వాత హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం మీరు చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఒకవేళ ఒక 10 నిమిషాలు ఆలస్యమైన దగ్గర నన్ను క్షమించండి, కంగారు పడద్దు. ఇది మన ఆత్మీయ జీవితానికి ఎంతో ముఖ్యమైనది కాబట్టి గమనించగలరు. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం త్వరగా 206వ పేజీ. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. నూతనమైనది ఆయన శరీరమును అను తెర. ఈ తెర ఏంటి, దేన్ని సూచిస్తోంది అంటే శరీరం. అదే మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం. ఈ శరీరమును తెర మనల్ని అతి పరిశుద్ధ స్థలంలో, ఎక్కడైతే దేవుడు ఉన్నాడో ఆ దేవుడి సన్నిధిలోకి ప్రవేశించడానికి ఆటంకరంగా. శరీరం అంటే ఏంటి? శరీరం అంటే ఏంటి? ఇది శరీరమా? పరిశుద్ధ గ్రంథ బైబిల్లో ఒక పదానికి 2 అర్థాలు ఉంటాయి. కనుక ఇక్కడ వాడబడిన శరీరము హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం లేక 20వ వచనంలో రాయబడిన మాట శరీరము అనే పదానికి 20వ వచనం కూడా చదువుతుంది. కాబట్టి ఇప్పుడు శరీరమును అడ్డుతారంటే ఏంటి? మనల్ని ఆత్మలోకి ప్రవేశించకుండా అడ్డంగా ఉండేది ఏంటి అంటే, లేఖనంలో చూసి ఎవడైనా కొద్దిగా గొప్ప చదువుకున్న వాడు ఏమంటాడు? మన శరీరమే అడ్డం.
అంటే మన శరీరం అడ్డమా? మన శరీరం అడ్డమా? కాదే. మన శరీరం అంటే ఇట్లా మన దేవుని మందిరానికి రానే రామా, కానీ మన శరీరాన్ని దేవుని మందిరానికి తీసుకొస్తున్నాం. మరి శరీరం అనే మాటకు అర్థం ఏంటి అని గమనిస్తే దీన్ని ఇంకా అర్థం చేసుకోవడానికి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం దైవజనుడు ఎంత అద్భుతంగా వివరించాడో వీటిని. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా పోరాడు. అంటే శరీరానికి ఒక లక్షణం ఉందండి. శరీరానికి ఒక లక్షణం ఉంది. ఆ లక్షణము ఆత్మకు విరోధంగా పనిచేస్తుంది. ఏదైతే మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి నిన్ను చేయమని చెప్తుందో అది శరీరంలో ఉండే జీవానికి ఉండే ఆ లక్షణము నిన్ను చేయకుండా ఆటంకపరుస్తుంది. ఏంటది? యేసుప్రభుని కూడా అలాగే ఆటంకపరిచింది. తెలుసా మీకు? యేసుప్రభుని కూడా ఆత్మలో నివసించకుండా ఆటంకపరిచింది. ప్రభు చేసింది ఏంటి, మనము చెయ్యంది ఏంటి అని మనం గమనిస్తే, నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇలాంటివి చాలా ఉన్నాయి బైబిల్లో. ప్రభు అన్నాడు యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో, నేను నా ఇష్టమును నెరవేర్చుకోవడానికి రాలేదు కానీ నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే నేను వచ్చాను. సరేనా? ఒకవేళ ప్రభు తన జీవిత చరిత్ర అనే ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తకము ఒక్క వరుసలో మనం చెప్పాలంటే ఎలా చెప్పగలము? ప్రభు తన 33.5 సంవత్సరాలు ఎలా జీవించాడు? తన ఇష్టాన్ని నెరవేర్చుకోకుండా తన పంపిన వాని చిత్తాన్ని నెరవేరుస్తూనే జీవించాడు. ఇది ప్రభు జీవితం. అంటే శరీరం అనే అడ్డుతెర యేసుక్రీస్తు ప్రభు సిలువేయబడినప్పుడు పైనుండి కింద వరకు 2 పాయలుగా చిరిగిపోయి, ఇప్పుడు ప్రభు ప్రతిష్ఠించిన మార్గం ఇందాక హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో మనం చదివాం. సజీవమైనది, నూతనమైనది, జీవం కలిగినది ఆయన సజీవ మార్గం. ప్రభు ప్రతిష్ఠించాడు అనే మాటకు అర్థమేంటి? నేను రిబ్బన్ కట్ చేశాను, ఇప్పుడు ఈ మార్గం గుండా అందరము నడిచి వెళ్ళచ్చు. ఈ మార్గం ఎక్కడికి తీసుకెళ్తుంది? అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకెళ్తుంది. ఈ మార్గం ఎక్కడికి తీసుకెళ్తుంది? అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకెళ్తుంది. కనుక దేవుని ఆత్మలో ప్రవేశించాలనుకుంటున్నావా? అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలనుకుంటున్నావా? ఈ 2 విషయాలు గుర్తుంచుకో. నిర్మలమైన మనస్సాక్షి ఒకటి, రెండోది నీ స్వచిత్తాన్ని అనుదినము తెలివేసుకుంటున్నా. యేసుప్రభు లాగే నా ఇష్టము నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడానికే. కరెక్ట్. ప్రతి అడుగడుగునా నువ్వు నేను యేసుప్రభు అన్ని విషయాలలో మన వల్లే శోధింపబడిన రాస్తుంది. ప్రభు కూడా శోధింపబడ్డాడు. వీడు దెయ్యములు పట్టిన వాడు అనగానే ప్రభువుకి ఎంత కోపం వచ్చిందో అని ప్రభు ఏం చేశాడు? తన చిత్తాన్ని నెరవేర్చుకోలే, నోరు మారేసుకోలే. తండ్రి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడానికి వచ్చా. తండ్రి వైపు చూస్తే తండ్రి ఇలా సైగ చేశాడు, మౌనంగా ఉండు. మౌనం సరే, మౌనంగా వెళ్ళిపోయాడు. ఎదురు సమాధానం కానీ నన్ను ఎందుకు వీడు ఇలా మాట్లాడుతానని కానీ ఎక్కడ యేసుప్రభుని పట్టుకుని చంపుదామని 2-3 సార్లు ప్రయత్నించారు.
ప్రభుకు చాలా కోపం వచ్చింది. వీళ్ళకి ఇంత చేశానే, ఇంతమంది రోగుల్ని నేను బాగు చేశానే, వీళ్ళు నా మీద నన్ను చెప్పడానికి వీళ్ళు చూస్తున్నారా, ఇవాళ వీళ్ళు అంత చూడాలి అనుకున్నాడేమో. తండ్రి అన్నాడు, మౌన క్షమించు అని క్షమించేశాడు. ఎన్నిసార్లు ప్రభు శోధింపబడ్డాడో ప్రతిసారి తండ్రి చిత్తం కొరకు తన చిత్తాన్ని సిలువేసుకుంటూ వచ్చాడు. అంటే ఆత్మలో ప్రవేశించే రెండో మెట్టు ఏంటంటే ప్రతిరోజు నీ స్వచిత్తానికి నువ్వు సిలువ. ఎప్పుడెప్పుడు నువ్వు శోధింపబడతావు, శరీరంలో ఉండే జీవము నిన్ను శోధిస్తుంది. ఆ స్త్రీ వైపు చూడు, నీ భార్య కంటే ఎంత అందంగా ఉందో. ఇది శోధన. ఇప్పుడు ఆ శోధనకు నేను సిలువ వేసుకుంటే నేను ఆత్మలో ప్రవేశిస్తాను. ప్రతిసారి గుర్తుంచుకోండి, ప్రతిసారి నువ్వు శోధనను జయించినప్పుడు కొంచెం 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 అతి పరిశుద్ధ స్థలంలోకి నువ్వు ప్రవేశం లోపల చుట్టుకుపోతూనే ఉంటావు ప్రతిసారి అని గుర్తుపెట్టుకో. ఒక్కసారి కనుక శోధనలో పడితే నువ్వు ఎంత లోపలికి వెళ్ళావో దానికి 4 రెట్లు వెనక్కి వెళ్ళు. ఇప్పుడు డిసిషన్ నీ. శోధనలో పడితే పడకు అని ప్రభు మాత్రం నేను అడ్డుకోవడానికి రాడు. ఎందుకంటే పడేది నీ చిత్తానుసారంగా నువ్వు పడిపోతున్నావే కానీ నీకు చేతకాక నువ్వే పడక. ఇది తప్పు అని మనసాక్షి పక్కన గర్తిస్తోంది. ఇది శోధన, ఇది నేను చేస్తే పాపం అవుతుంది అనే సంగతి నీకు తెలుసు. అయినా నువ్వు పడిపోతున్నావు అంటే దానికి ముందే బాధ్యత. సో ఒక మెట్టు ముందుకెళ్తే 4 మెట్లు వెనక్కి వచ్చేస్తాయి. ఇది ఈజీ కాదు. ఒక రోజులో ఎక్కువ, ఒక రోజులో ఏదో దేవుడు ఇవాళ మందిరంలో దేవుడు ఆత్మ ఇలా ఊదాడు, అందరికీ శక్తి వచ్చేసింది, పట్టు అనేసాడు, ఒక్కసారి మనం జయించేశాము అనడానికి ఒక రోజులో జరిగేది. మనం పడతాం, మళ్ళీ లేస్తాం, మళ్ళీ పడతాం, మళ్ళీ లేస్తాం. కానీ ఎలాగైతే ఇప్పటికి కూడా 16 ఏళ్ళు 15 ఏళ్ళు వయసు వచ్చేసింది, మన ఇంత పెద్దదైపోయింది, ఇప్పుడు కూడా చేపట్టుకుని ఏబిసిడి రాయిస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. కొన్ని రోజులు అంతే, ఆ తర్వాత మనకి అలవాటు, ఆ తర్వాత మనకి పడిపోకుండా నడవడం అలవాటు. కానీ జీవమందు నిల్చుండిపోయేవారు ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఎక్కడ వేసిన గొంగలి 40 సంవత్సరాల క్రితం ఎక్కడున్నారో ఈ రోజు తండ్రి కోరుకున్న జాబితాలోకి రానే రాదు. ఆత్మలో సత్యంతో చేసిన ఆరాధన చేసిన జాబితాలోకి రానే రాదు. మనం గమనిస్తే ఇలా ఎన్నో విషయాలు, ఎన్నో సంగతులు మనం ధ్యానించుకుంటూ పోతే మనకు సమయం సరిపోదు. 3-4 రోజులు ఇలా కంటిన్యూ బైబిల్ మొత్తం తిరిగేసి గాలి 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు, 10 రోజులు వర్తమానం మనం చెప్పుకుంటా పోవచ్చు. ఆత్మలో కొనసాగే విధం, ఆత్మలో నివసించే విధం, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి చేత కాకపోతే ఏం చేయాలి? పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. ప్రభు నాకు నేర్పించింది, ప్రభు నాకు నేర్పించి. ఇన్ని రోజులు నాకు తెలియదు. అజ్ఞాన కాలం ఉంది, నేను మొన్న కూడా చెప్పాను. అజ్ఞాన కాలం ఉంది, దేవుడిని చూసి చూడనట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు నీకు తెలియపరిచింది పడింది కాబట్టి ఇప్పుడు కూడా నువ్వు నిర్లక్ష్యం కాబట్టి నువ్వే భాష. నాకు చేత కావట్లేదు, ఆత్మలో ప్రవేశించిన చేత కావట్లేదు. నన్ను నేర్పించి ప్రభు నేర్పిస్తాడు, పరిశుద్ధాత్మను నేర్పిస్తాడు. ఆత్మలో నివసించడం, ఆత్మలో కొనసాగడం, ఆత్మలో ఉంటూ సత్యంతో ఆరాధించడం ప్రభు నేర్పిస్తాడు. ఆరాధన అంటే 4 మాటలు 2 పాటలు కాదు. ఆరాధన అంటే 4 మాటలు 2 పాటలు కాదు. ప్రభు ఎలా ఆరాధించాడండి? అలాగేనా? 4 మాటలు 2 పాటలతో ఆరాధించాడా? ఎలా ఆరాధించాడు? తన జీవితంతో 33.5 సంవత్సరాలు, వారానికి 7 రోజులు, 24
గంటలు 365 రోజులు అలాగా 33.5 సంవత్సరాలు పరలోకమందున్న తండ్రిని ఆరాధించాను. ఎలాగా? నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుకోవాలి. కనుక ప్రేమ సోదరుడా సహోదరి, అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉండే స్థానంలోకి ప్రవేశించాలని ఆశ ఉందా? నిర్మలమైన మనసాక్షి కలిగి ఉందా? నిర్మలమైన మనసాక్షి కలిగి ఉందా? ప్రతిరోజు ప్రతి క్షణం మన స్వచిత్తాన్ని మనం సిలువేసుకుంటూ ఉందాం. శోధన ఎదుర్కొంటున్నప్పుడల్లా పరిశుద్ధాత్మను పట్టుకుని వేలాడదాం. శోధింపబడతాం, గ్యారంటీ. శోధింపబడకూడదు. పిల్లలకి పరీక్షలు పెట్టకపోతే వాళ్ళు ఎలా పాస్ అవుతారండి? ప్రతి ఏటా వాళ్ళకి ఎందుకు పరీక్ష పెడతారు? అదే శోధన, అదే పరీక్షింపబడతారు. ఆ పరీక్ష పాస్ అయితే పైకి, మళ్ళీ ఆ శోధన మళ్ళీ నీకు రాదు. మన మాటి మాటికి ఆ శోధనకి పడిపోతాం. వేషధారణతో కూడిన జీవితాన్ని జీవిస్తూ మందిరంలో ఒకలాగా, దేవుని సన్నిధిలో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, సమాజంలో ఒకలాగా. అందుకని దేవుడికి విసుకొచ్చేసింది. అందుకని మలాఖీ గ్రంథంలో ఆ మాట అనేసారు, మీలో ఒకడు లేచి నా మందిర వాక్యం శాశ్వతంగా మూసివేసిన మేలు వద్దు, మీరు రామకండి, నా పేరు చెప్పి కూడుకోకండి మందిరాలు. నేను ఆశించిన ఆరాధకులు ఎట్టివారు? ఇట్టివారు. ఎవరైతే ఆత్మలో సత్యంతో ఆరాధించారు, యథార్థంగా ఆరాధించారు, ఎవరిలో వేషధారణ లేదో, ఎవరు నిరంతరము నన్ను గురించి ఆలోచన కలిగి ఉంటారో అట్టి వారిని నేను కోరుకున్నా. దేవుడు పట్టేవాడిని అట్టి ఆరాధకుడిని తండ్రి కోరుకుంటాడు. ఎంత స్పష్టంగా మాట. మిగతా భాగం వచ్చే వారం మనం చూసుకుందాం.